నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మనం టీవీ. కుర్చీ తాత అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. ఇంకోటి గుంటూరు కారం, మన మహేష్ బాబు గారి మూవీలో కూడా ఆయన పేరు మీద ఒక సాంగ్ కూడా రావడం జరిగింది, కుర్చీ మడత పెడితే అని చెప్పి. అంత పాపులర్ అయిన వ్యక్తిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఆయన వెంటే ఉంటున్న వైజాగ్ సత్య గారు, అలాగే బెజవాడ కృష్ణ గారు, స్వాతి నాయుడు గారు, వీళ్ళ ముగ్గురు కలిసే ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు ఇచ్చారు, అంత నమ్మకంగా ఉన్న వారి మధ్య అసలు ఏమైంది ఏంటనేది వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ దేవి. ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే కొంచెం బాగాలేదు. ఇంకోటి, ప్రతి ఒక్కరికి వస్తున్న అనుమానం ఏంటంటే ఎప్పుడు మీ నలుగురు కలిసే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఆయన వెంటే ఉంటూ ఉంటారు. అలాంటిది మీరే ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది అసలు ఎవరికి నమ్మాలనిపించట్లేదు. అసలు ఎందుకు ఇచ్చారు? విషయం ఏమిటంటే కుర్చీ తాత 3 నెలల క్రితం ఎవరో నాకు తెలియదు. ఆయన కృష్ణకాంత్ పార్క్లోనే డే అండ్ నైట్ పండుకుంటాడట, అక్కడే తింటాడంట, అక్కడే ఉండుతాడంట. అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక చాయ్ డబ్బా ఉంది. ఆ చాయ్ డబ్బాలో సాయి అని ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి నాకు ఫ్రెండ్. ఆ అబ్బాయి ఈయన్ని మా ఇంటికి తీసుకొచ్చిండు. సత్య మీ టీం ఉంది కదా, ఉప్పల బాలు, అగ్గిపెట్టి మచ్చ, గుంటి నాగరాజు, టిక్ టాక్ దుర్గారావు, స్వాతి నాయుడు, బెజవాడ కృష్ణ, కత్తెరపాప, మీ అంత టీం ఉంది కదా, మీ టీంలో ఆయన కూడా పెట్టుకోండి. మీరు ఏ ఈవెంట్లకు వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళినా, మీరు ఏ సినిమాలు యాక్ట్ చేసినా ఆయన కూడా కొంచెం హెల్ప్ చేయండి అన్నాడు. సర్లే అని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ తీసుకెళ్ళాం ఆయన్ని. ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ తీసుకెళ్ళాం. చాలా ఆయన మా ద్వారా సంపాదించుకున్నాడు. ఓకేనా? అయితే ఏమైందంటే ఒక అద్భుతం జరిగింది ఆయన లైఫ్లో. నేను ఎస్ఎస్ తమన్ గారి దగ్గరికి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ఈయన తీసుకెళ్ళిన. ఈయన డైలాగ్ తీసుకొని అది సినిమాలో కూడా పెట్టారు. ఎంతమంది పావలా ఉండి ఫేమస్ మనిషి ఇప్పుడు రూపాయి అయిపోయిండు. అంత హెల్ప్ చేసిన తర్వాత ఆయన ఒక 20-25 దాకా తాగేసిండు వచ్చిన డబ్బుల్లో. ఇంకా మిగిలిన డబ్బులు 33,000 రూపాయలు అలా ఆవిడకి నేనే వెళ్ళి స్వయంగా ఇచ్చిన, పేపర్ మీద లెక్క చెప్పి. మరి అవి అక్కడ చెప్పే ఇచ్చారా? ఆయన ముందే ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఈయన తాగ్గా మిగిలినవి. అట్లా ఆయన సంపాదించుకుంటున్నాడు. అందరూ అన్నట్టు ఈ గుంటూరు కారం టీం వాళ్ళు లక్షలు ఏమి ఇవ్వలేదు వాళ్ళకి. అక్షరాలు 20,000 రూపాయలు ఇచ్చారు. అది ఒక వైట్ కవర్, ఎనులప్ కవర్లో 20,000 పెట్టి తమన్ గారు ఇచ్చారు. ఆ 20,000 ఆయన డ్రెస్కి ఆయనకి బాగోలేదు. ఏదో మా వీడియో ఆయనకి హెల్త్ బాగాలేదు. లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు కూడా మీరు చెప్పడం జరిగింది మాకు హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని. ఇది మాకు లాస్ట్ టైం చూపించారు. హాస్పిటల్ ఖర్చులకు పోను. ఆయన మురికి బట్టలతో వచ్చాడు అక్కడ నుండి. ఆయన కూడా కారులో తీసుకొచ్చింది నేనే. ఎక్కడ నుండి? వరంగల్ నుండి. అక్కడ రైల్వే స్టేషన్లో పండుకున్నాడట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో గొడవ పడితే వాళ్ళు ఏమైనా ఏం చేసేస్తారని వరంగల్ జంప్ అయిపోయాడు. అక్కడ నుండి తీసుకొచ్చి ఆయనకి స్పైసీ రెస్టారెంట్ ఆపోజిట్లో ఒక హోటల్లో రూమ్ తీసి ఆయనకి ఏంటది రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళి 1,800 రూపాయల ప్యాంటు, 1,600 రూపాయల షర్టు, నేను అన్ని బ్రాండెడే వాడతాను, మీ అందరికీ తెలుసు. 800 రూపాయల చెప్పులు, 300 రూపాయల టవలు అన్నీ కొని ఆయన బాగా తయారు చేసి ఆయనకి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా ఆయనకి తాగిపించి తినిపించి మిగలగా 11,000 12,000 రూపాయలు అలా ఆవిడ చేతిలో పెట్టినాం. అది అయిపోయినాక గుంటూరు కారం సినిమా చూసి వచ్చి, సత్య నాకు గుంటూరు కారంలో మహేష్ బాబు నాకు స్టెప్ వేయాలని ఉందని అన్నాడు. సినిమాలో అయితే నీకు స్టెప్ వేసే ఛాన్స్ లేదని చెప్పేసి, నాకు చాలామంది తెలుసు కదా, ఎవరు యూట్యూబర్స్ కావచ్చు, ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కావచ్చు. ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్తో మాట్లాడే కాదర్ గారని, ల్యాండ్ గర్ల్స్ దగ్గర తీసుకెళ్ళి సేమ్ గుంటూరు కారంలో ఎలా పాట వస్తుందో కుర్చీ మడత పెట్టండి అది చేయించాం. దానికి 5,000 రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తే నేను సాక్షాత్ తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టిన. షూట్ బూట్ ఆయన ఎప్పుడైనా లైఫ్ వేసాడా? మీరు ఊహించారా? ఆయన అంత రేంజ్కి నేను తీసుకెళ్ళిన. అదైపోయిందా? అదైపోయినాక చిన్న చితక ఎంట్రీలు 500, 1,000, 2,000 ఇచ్చినవన్నీ అవన్నీ మొత్తం పోగేసి 33,000 రూపాయలు ఆవిడకి నేను ఇచ్చిన. ఈయన ఇంకా 37,000 కాకుండా దగ్గర ఒక 15,000 ఈయన తాగడానికి ఖర్చులు కానీ కూడా. సత్య 1,000, సత్య 500 అన్నీ ఇచ్చేసినాక ఆయన మీద లక్షలు ఎవరైనా సంపాదిస్తారు? ఆయన నా దగ్గరికి రాకముందు వీళ్ళ దగ్గర ఉన్నాడు. ₹1 ఇన్కమ్ ఉండేది కదా, అడగండి. టీకే వాసిపోయేవాడు, ఒక సిగరెట్కే వాళ్ళని అడుక్కునేవాడు. ఆయన మీద లక్షలు సంపాదించారంటే ఎవరు నమ్ముతారండి? సంపాదించాడు అన్నాడు, వదిలే, నేను పట్టించుకోడా, జనాలు నమ్మరు. ఎందుకంటే మా టీం చాలా పెద్దది, 25 మెంబర్స్ మా టీం. అంతటికి నేనే యూనియన్ లీడర్ను. అవునా కదా? ఎస్ సార్. అప్పట్లో రాకేష్ మాస్టర్ గారు, ఉప్పల బాలు, అగ్గిపెట్టి మచ్చ, స్వాతి నాయుడు, కత్తెరపాప, ఈ బెజవాడ కృష్ణ, ఆవేశ స్టార్, లాఫింగ్ స్టార్, కత్తెరపాప, ఇలా బంజారీస్ ప్రశాంత్, కాగనగర్ సాయి, జూనియర్ రాకేష్ మాస్టర్, ఇలా 25 మంది మేము. గుంటి నాగరాజు, బషీర్ మాస్టర్, ఎవరైనా అడగండి. ఎవరి ద్వారా నాకు ఇప్పటికి ఒక రిమార్క్ రాలేదు. నేను అంత బాగా ఈవెంట్స్ కానీ ఏది కానీ నడిపిస్తూనే ఉంటాను. అందరినీ టీవీ షోస్కి పంపిస్తాను, సినిమాలకు పంపిస్తాను, అన్నీ చేయిస్తుంటాను. నా మీద లక్షలు సంపాదిస్తుంటే అన్నారు. సర్లే నేను సిల్లి అని వదులుకున్నాను. ఇంకా
ఆడు వస్తే కాలు తీసేస్తా, చెయ్యి తీసేస్తా, ఆడిని లేపేస్తా, హైదరాబాద్లో అడుగు పెట్టినేమని ఇష్టం వచ్చినట్టు అబ్యూజివ్ తనకు లాంగ్వేజ్. వచ్చిన డబ్బులన్నీ కూడా మీరు తీసేసుకున్నారు అని చెప్పి మీ మీద రివర్స్ అవడం జరిగింది. చెప్తాను నేను. ఆయన మహేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళాలంట. తీసుకెళ్ళి ఆయనకు ఒక ఇల్లు ఇప్పించాలంట. మహేష్ బాబు గారు ఈయనకెందుకు ఇల్లు ఇస్తారు? ఈయన చిరంజీవి తిట్టాడని ఇస్తారా? తిట్టినందుకు ఇస్తారా? పవన్ కళ్యాణ్ తిట్టినందుకు ఇస్తారా? కేసీఆర్ని తిట్టినందుకు ఇస్తారా? కవితను తిట్టినందుకు ఇస్తారా? కేటీఆర్ని తిట్టినందుకు ఇస్తారా? రేవంత్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది తిడుతున్నాడు, 6 నెలల్లో దించేస్తాను. ప్రతి ఒక్కరు తిట్టినందుకు ఇస్తారని. మహేష్ బాబు గారికి ఏం సంబంధం? ఈయనకెందుకు ఇల్లు ఇస్తారు? ఆ సినిమా వాళ్ళు నా డైలాగ్ పెట్టి 300 కోట్లు సంపాదించుకున్నారు, వాళ్ళ మీద కేసు వేస్తాను, ఇది వేస్తాను, పిచ్చి పిచ్చి అయిపోతున్నాడమ్మా. నేను మహేష్ బాబు గారి ఇంటికి తీసుకెళ్ళదని ఇక నాకు ఒక ఎనిమిలాగా అయిపోయాడు. ఒకప్పుడు నీ ఛానల్లోనే కదా సత్య నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్, దేవుడు ఆయన నాకు గాడ్స్ గిఫ్ట్ అన్నాడా? ఇప్పుడు దొంగ అని ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేస్తున్నాడు. నా వల్లే బతుకున్నాడు, పోయిన ప్రయాణం. ఈయన కూడా కొన్నాళ్ళు సేవ్ చేశాడు ఆయన. అలా చేసిన వ్యక్తికి విశ్వాసం లేదమ్మా అసలు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమైన. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొడుకులు అందరినీ తిడతాడు దొంగలని, వాళ్ళ భార్యని దొంగని తిడతాడు, ఆయనకు హెల్ప్ చేసిన మాలాంటి వాళ్ళని కూడా తిడతాడు. ఆయన బతుకే ఇంక తిట్టడానికి పుట్టినట్టున్నాడు అసలు. నేను ఎంత హెల్ప్ చేస్తాను మీకు తెలుసు, మీడియా వాళ్ళందరూ తెలుసు. నేను ఎంత హెల్ప్ చేస్తాను, ఒక ఉప్పుల బాలని అడగండి, ఒక అగ్గిపెట్టి మచ్చాని అడగండి, ఒక స్వాతినాయుడిని అడగండి, కత్తిరబాబుని అడగండి, ఒక అడగండి, ఒక బంజారీస్ ప్రశాంత్ని అడగండి. ప్రతి ఒక్కరు నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఆయన మీద లక్షలు సంపాదించుకోవడానికి ఆయన బుర్ర మీద రూపాయి పెడితే ఎవరు 10 రూపాయలు ఎక్కువ అనరు. ఆయన మీద నేను సంపాదించడం ఏంటమ్మా? మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? అన్నీ చూసాను. మన సంక్రాంతి అసలు మనస్ఫూర్తిగా నేను చేసుకోలే. అందరూ నాకు వీడియోస్ పంపిస్తున్నారు. పంపిస్తుంటే నేను ఇంకా పిచ్చెక్కిపోయి ఇంకా పండగ కూడా బాగా చేసుకోలేదు మనస్ఫూర్తిగా. మా నాన్నగారు చనిపోయారు, నేను శుభ్రంగా దండం పెట్టుకోలేకపోయాను. ఇంకా హైదరాబాద్ ఎప్పుడు వెళ్తానా, వాడి మీద ఎప్పుడు కంప్లైంట్ ఇస్తానని అన్నాను. నేను హైదరాబాద్ వచ్చాను, కంప్లైంట్ ఇచ్చాను. నేను అంతా వెతికాను, కృష్ణకాంత్ పాత్ర కనబడలేదు. ఈ రోజు కృష్ణకాంత్ పాత్ర దొరికిండు. వెంటనే వెళ్ళి అరెస్ట్ చేసేసారు. నేను అన్నాను అప్పుడు కూడా, నాది ఇంకా కరికారమైన ప్రాణం సార్, ఆయన గట్టి కొట్టకండి చచ్చిపోతాడు, ఆయన సెల్లో వేయకండి, గట్టిగా వార్నింగ్ ఇవ్వండి, ఒక లెటర్ రాసుకోండి, స్టేట్మెంట్ తీసుకోండి అన్నాను. ఏదమ్మా స్టేట్మెంట్? ఆ స్టేట్మెంట్లో మిమ్మల్ని బ్లేమ్ చేస్తుంది మీడియా వాళ్ళని. ఇప్పుడు మీడియా వాళ్ళు లేకపోతే మేము లేకపోతే మీరు లేము, అంతే కదా? మీడియా వాళ్ళు డబ్బులు ఇస్తే నేను మాట్లాడాను. మీడియా వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి ఇక్కడ చూడండి, నాకు నిన్న ఒక కోట తాగిపించి అన్యాయంగా పాపం వైజాగ్ సత్యను కించపరిచి మాట్లాడిపించిండు. అతను నా కొడుకుతో సమానం, నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు, అన్ని చూసుకుంటాడు, ప్రతి విషయాన్ని పట్టి అడుగుతాడు. తింటావా, తాగుతావా, పంటావా, పక్కేయాలనా? ఒకవేళ నేను ఇంటికి పోక తన దగ్గర పోతే ఆ రాత్రి కూడా వండుతాడు. ఒకవేళ 11 కానీ రాత్రి భోంజయ్ బాబాయ్ అని చాలా మంచి మనిషి. అట్లాంటి వ్యక్తిని బ్లేమ్ చేసి మాట్లాడడం ధర్మం కాదు ఎవరికి కూడా. చూడండి ఏం మాట్లాడుతున్నాను. ఇవన్నీ తట్టుకోలేక మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిపోయినమ్మా. నేను చంపేస్తా, నరికేస్తా, హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వను, నువ్వు దొంగ నా కొడుకు, నా మీద నువ్వు లక్షలు సంపాదిస్తున్నావు. ఎవరు ఊరుకుంటారమ్మా? నేను ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుండి, మంచి సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీ నుండి వచ్చినాను. నేనేం పార్కుల్లో పడుకున్న ఫ్యామిలీ నుండి, బిచ్చకాల ఫ్యామిలీ నుండి నేను రాలేదు. మాకు ఎంత కలకరం అవుతుంది. నాకు వైజాగ్లో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు తెలుసు. నాకు వాళ్ళ ఇళ్ళకి నేను వెళ్తా, కావాలంటే నాది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి. నేను అంత పేరున్న వ్యక్తిని ఇలాంటి బిచ్చగాలతో నేను ఎందుకు మాట్లాడపడాలి? కంప్లైంట్ ఇచ్చినాను, ఆయనకి కింద బాగానే వాయించారు, గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు, లెటర్ అంతా రాసుకున్నారు. అప్పటికి కూడా ఇంకా నువ్వు ఇంకా ఏం ఎంట్రీలు ఇవ్వకంటే వెంటనే మళ్ళీ కృష్ణకాంత్ పార్క్ వెళ్ళిపోయి ఏదో వాగుతున్నాడు. నేనే వెళ్ళాను అప్పుడు. మీరు మామూలుగా ఏ ఇంటర్వ్యూస్ అయినా సరే మీరే దగ్గర ఉండి చెప్పిస్తూ ఉంటారు కుర్చీ తాతతో. సో మరి మీకేమైందంటే, అంటే ఇప్పుడు ఆయనతో అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు ఇల్లు ఇవ్వాలి అని చెప్పి ఆయనతో గొడవ పడడం జరిగింది, మరి మీరు ఎందుకని? నేను ఎందుకంటే ఇప్పుడు ఈయన పెట్టిన తర్వాత అయిపోయింది, తీసుకెళ్లారు బయటకు, ఈయనే పంపించమన్నారు కాబట్టి వదిలేరు, లేకపోతే వచ్చేవాడు కాదు. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ సత్య గారు మాట్లాడటం జరిగింది. నేను అప్పుడే వెళ్ళా, అప్పుడే వచ్చాడు, టీ తాగాడు, సిగరెట్ తాగాడు, వచ్చాడు మీడియా ముందు, అందరు కెమెరాలు పెట్టారు. నేను అప్పుడే షూట్ నుంచి వచ్చాను గబగబా, అక్కడ కూడా అరిచాను, మీరు కెమెరాలు ఆపుతారా ఆపరా, ఆయన ఎందుకు మీరు మాట్లాడేస్తున్నారు, ఎందుకు మీరు డబ్బులు ఇస్తున్నారా, ఎదురు డబ్బులు ఇచ్చి మీరు చెప్పించుకుంటున్నారా, ఇలా కావాలని, మీకు న్యూస్ కావాలని ఆయన్ని బసం చేస్తున్నారా, ఎవరిని బసం చేస్తారు మీరు అని మాట్లాడితే, వాళ్ళే మాట్లాడమన్నారు కృష్ణ అంటున్నాడు. ఆయన వాళ్ళ ముందే అన్నాడు ఇందాక. నేను అన్నా, అంటే మీడియా వాళ్ళే మాట్లాడమని చెప్తున్నారని చెప్పడం జరిగిందా? చెప్తున్నాడు. కుర్చీదాత ఏమని చెప్పాడంటే ఇందాక, మీడియా వాళ్ళు నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడుతున్నాను కృష్ణ, లేకపోతే నేను ఎందుకు మాట్లాడతాను, టీ తాగి పక్కకి వెళ్ళిపోతాను అన్నాడు. అంటే నువ్వు ఇలా మాట్లాడమాక, ఇంతకుముందు ఎలా ఉన్నావు అలా ఉండు, ఇప్పుడు నువ్వు బయటకు వస్తే సినిమా నీ వల్లే పోయిందని చాలా మంది అన్నారు. ఆ సినిమా అప్పుడు తిట్టారు. వైజాగ్ సత్య కూడా అప్పుడు అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళమాకయ్యా, నీకు కావాలంటే నేను తెచ్చి పెడతా, నువ్వు రూమ్ నుంచి వెళ్ళమాక అని.
ఆయన దుప్పటి సాప ఇవన్నీ కూడా వాళ్ళ రూమ్లో అరేంజ్మెంట్ చేశాడు సత్య. కానీ ఉంటాడా సరిగ్గా లేడు. ఇంతంత రాళ్ళు పెట్టి తలుపులు బల కొట్టాడు తాగేసి. ఆ ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేసేయమన్నారు, అయినా సరే అలాగే ఉండి భరించి చేశాడు. కానీ కొన్ని రోజులు నా రూమ్లో ఉన్నాడు. వైజాగ్ సత్య పరిచయం అవ్వకముందు ఫస్ట్ నా రూమ్లోనే ఉన్నాడు. నేనే చూసుకున్నా, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళా, చేశా, ఒక మనిషిగా సాయపడ్డా. కానీ ఆయన మనస్తత్వం ఏంటంటే ఒకటి ఎవరైతే సాయం చేశాడో వాళ్ళ మీదే గట్టిగా వేస్తున్నాడు గోటు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అది. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి సాయం చేసినప్పుడు అది ఎలా ఉండాలంటే పక్కోడు చెప్పుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈయనేంటి సరే ఒక 50 రూపాయలు ఇవాళ ఇచ్చామనుకోండి, ఆ 50 రూపాయలని 5,000 చేస్తున్నాడు. కృష్ణ నా వల్ల 50,000 తీసుకుంటున్నాడు, లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంటర్వ్యూ ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకెళ్తే వాళ్ళు ఇచ్చేది ఏమి ఉండదండి. ఇంటర్వ్యూలో ఇస్తే 500 లేదా 1000 రూపాయలు ఛార్జీ పెట్టుకుంటారు అంతే. అది కూడా నేను పరిచయమైనాకే దాని రేటు అయ్యింది. ఫస్ట్ 100, 50 200, 300, 400 లేదా ఒక టీయా సిగరెట్ అంతే, అయితే ఒక 90 మందు అలా ఇచ్చేవాళ్ళు. నా మీద ఈ రోజున మీడియాలో ఏం మాట్లాడాడంటే, పొద్దున రేవంత్ రెడ్డిని తిడతంటే అడ్డుపడ్డా. ఏమయ్యా రేవంత్ రెడ్డి రావాలని నువ్వే అన్నావు, ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డిని తిడుతున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా చిన్న ఇంటర్వ్యూస్ అవుతున్నప్పుడు కూడా మీరు చెప్తూ ఉంటారు, వీళ్ళ గురించి మాట్లాడకండి, వీళ్ళ గురించి మాట్లాడండి అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మీ మీద రివర్స్ అవ్వడం జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది. అదే అంటే ఇప్పుడు ఒక మనిషిని సాయం చేసినప్పుడు వేరే మనిషికి ఏమైనా హెల్ప్ అయినా సరే ఇంకా చేయబుద్ధి అవ్వదు. ఇలా జరుగుతుంటే నాది విజయవాడ, నేను హైదరాబాద్ ఇండస్ట్రీ పని మీద వచ్చా. ఏదో కృష్ణాగాంధీ పార్క్ దగ్గర పడిపోయి పడుకునేవాడు, అక్కడే తినేవాడు, నేల మీద అన్నం తినేవాడు. అలాంటి మనిషిని రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టుకొని మంచిగా చేసుకొని బట్టలు కొని పెట్టాను, చెప్పులు కొని పెట్టాను. తర్వాత వైజాగ్ సత్య ఇంటికి వెళ్ళాడు. ఓకే అన్నయ్య దగ్గర ఉంటున్నాడు, ఓకే మంచిగాని నేను వెళ్తాం జరిగింది. ఏమైనా గొడవ జరిగినా సరే వైజాగ్ సత్య నాకు ఫోన్ చేశాడు ఎమ్మటే, అరే కృష్ణ ఇలా గొడవ జరుగుతుంది నువ్వు రారా అంటే నేను ఎమ్మటే వచ్చాను లేదా సత్య, వచ్చి నేను ఆపా, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నీకు అన్నం పెడుతున్నాడు మంచిగా పడుకో, నీకు ముందుగానే ముందేస్తున్నాడు, తాగు, ఓ పక్క నుండి ఎందుకు ఇలా గోల్ చేస్తున్నావు, ఆయన సొంత ఇల్లు ఏం కాదు కదా, అద్దెగా ఉంటున్నాడు, వాళ్ళందరూ ఊరుకుంటారా అని ఎన్ని చేసాడంటే అన్ని చేశాడు. నిన్న నైట్ కూడా నేను షూట్ నుంచి వచ్చాను, సత్య దగ్గరికి వెళ్ళా నైట్ కూడా. వెళ్తే ఆ రోడ్డు మీద సెంటర్లో ఎంత గోల్ చేశాడు అంత గోల్ చేశాడు. వైజాగ్ సత్య ఇలాంటోడు అలాంటోడు, అడుగు పెట్టినవని హైదరాబాద్లో నేనేంటో చూపిస్తా అన్నాడు. నేను ఇవన్నీ మీరు తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఎంత సపోర్ట్ చేశారో మేడం కూడా అంతే సపోర్ట్ చేయడం జరిగింది ఆయనకి. మేడం మీరు ఇద్దరు చాలా షూట్స్ చేశారు, చిన్న చిన్న రీల్స్, డాన్స్ రీల్స్ ఇవన్నీ కూడా చేశారు. సో మిమ్మల్ని ఏమన్నా అనడం జరిగిందా? అంటే ఈజ్ లైక్ మై ఫాదర్ లాగానే నేను చాలా సపోర్ట్ చేశాను. మేమందరం కలిసి సరదాగా ఉంటుండే. సత్య వాళ్ళ ఇంట్లోనే ఫుడ్, బెడ్, స్నానం, ఎవ్రీథింగ్. అయితే ఒకసారి ఎలా అంటే నా డబ్బులు తినేసాడు, అప్పుడు షూటింగ్ వాళ్ళు ఎంత ఇచ్చారో అంత ఇస్తాడు ఇతను, ఇంకా ఖర్చు పెడతాడు, ఇంకా ఇప్పుడు ఇంత మందు బాటిల్ తీసుకుంటాడు, తాగేస్తాడు, మళ్ళీ ఇమీడియట్గా ఏ మనిషి అంటే ఎంతని పెడతారు, తను అడిగింది ఇవ్వకపోతే తిట్టేస్తాడు. అంటే తన పేమెంట్ తనకి ఇచ్చేసింది, ఎక్స్ట్రా తిన ఓన్ డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. అయినా కూడా ఒక నిమిషము దేవుడు అంటాడు, ఇంకో నిమిషము నువ్వు వేస్ట్ గాడివి, ఇక బూతులే కదా. మామూలుగా వాళ్ళిద్దరిని తిడుతున్నారు అంటే ఓకే, ఇప్పుడు ముగ్గురు కలిసి కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే వాళ్ళిద్దరితో పాటు మీరు కూడా? ఎందుకంటే ఇంకా సత్యాన్ని కూడా ఇలా తిడుతున్నాడు, ఇంకా రేపటి రోజున నన్ను కూడా తిట్టొచ్చు, ఏదైనా తిట్టొచ్చు అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. స్టేషన్కి వెళ్ళి పోలీస్ వెహికల్ తీసుకుని వచ్చి కృష్ణకాంత్ పార్క్ దగ్గర తాతను ఎక్కిస్తున్నప్పటికి నేను అక్కడ ఉన్నాను. అప్పుడు వీళ్ళు వీడియో తీస్తున్నారు కదా, అప్పుడు ఏమంటున్నాడు, స్వాతి నాయుడు ఇది అన్యాయం, నువ్వు కూడానా అంటే మనం అందరం కలిసి ఉన్నాం కదా, నువ్వు కూడా సత్యకి సపోర్ట్ చేస్తున్నావు అంటే, బికాస్ దాంట్లో నిజం ఉంది. ఇతను ఏం చేశాడో నా కళ్ళతో నేను చూశాను, అతను తిట్టడం కూడా నా కళ్ళతో నేను చూశాను. బట్ ఇప్పుడు మనం ఆయన వయసుకి బట్టి, ఆయన ఇది కాని బట్టి ఆయన లైఫ్లో చూశాడు. ఆయన బెగ్గింగ్ చేసుకుంటూ ఉండేవాడు. ఎవరైనా బెగ్గర్స్ అంటే జాలి ఉంటే ఎంతో కొంత హెల్ప్ చేస్తారు, కానీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని మన ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకోవడము. ప్లస్ ఆయనకి హెల్త్ కూడా మంచిగా లేదు. అయితే కూడా మేము ఎప్పుడు తనని అలాగా టీబీ పేషెంట్ అమ్మా, టీబీ పేషెంట్ దగ్గర కూడా రానివ్వరు, కానీ మేము తీసుకున్నాం. తన డ్రెస్ బాగోకపోయినా, తను ఎన్ని రోజులు స్నానం చేయకపోయినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మేము అదంతా మేము అసలు పట్టించుకోలే, చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఈవెన్ ఎవరైనా వేరే వాళ్ళు కూడా ఇతను ఉంటే మేము రామంటే అయితే పొండి, రాకపోతే అని వాళ్ళని అవాయిడ్ చేసాం. కానీ తాతని మేము ఎప్పుడు చిన్నతనం చూడలే, చాలా గౌరవించాము, చాలా రెస్పెక్ట్ ఇచ్చాము, సరదాగా మాట్లాడే వాళ్ళం అనమాట. అలాంటి మనిషి తిట్టడం ఏంటి అనేది నచ్చలేదు. ఒకసారి ఏమన్నాడు, నేను కావాలని తిట్టలేదు, ఛానల్ వాళ్ళని వాళ్ళ మీద తోసాడు. సరే ఒకసారి ఓకే, 10 సార్లు 10 ఛానల్స్లో అంటే అది నమ్మకం. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారని చెప్పి మీరు తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఎక్కడ ఉన్నారండి? పోలీస్ స్టేషన్ లో ఉన్నారా లేకపోతే మీరే బెయిల్ మీద తీసుకురావడం అలాంటి? మేము పోలీసులు చెప్పాను, ఎందుకంటే ఇంకా ఆయనకి ఇంకా
కొట్టినా కానీ చచ్చిపోతాడు, గట్టిగా వార్నింగ్ ఇవ్వండి, నెక్స్ట్ టైం ఏ ఎంట్రీలో కూడా నా పేరు తీయొద్దని చెప్పండి అని ఒక లెటర్ అయితే వాళ్ళు రాసుకున్నారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. సో ఇప్పుడు అక్కడే ఉన్నారా? లేదు, బయటకు పంపించేశారు. వదిలేశారు. వేరే అతను తీసుకుని లేడు, మళ్ళీ వేరే అతను అతని గురించి కూడా మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ వీడియోలు అయితే కంపల్సరీ ఇలాగే వస్తాయి. కంపల్సరీగా వస్తాయి. ఎందుకంటే ఎవరైతే ఆయనకి సాయపడతారో ఆయన మళ్ళీ 2 రోజులు 3 రోజులు మంచిగా ఉంటాడు వాళ్ళతో, మళ్ళీ 4 రోజుల్లో మీడియా ముందుకు వచ్చి నన్ను ఇలా చేశాడు, నా వల్ల ఇలా డబ్బులు సంపాదించాడు అంటాడు 100% అంటాడు. అది ఆయన మైండ్ సెట్. అది. దానివల్ల ఆ బాధతో ఈ రోజున ఇలా మాట్లాడటం జరుగుతుంది. అవునండి. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి అలా బిహేవ్ చేస్తారు. ఈయన ఇచ్చిన అమౌంట్ ఫోన్ పేలే కానీ ఏ అయినా సరే ప్రతి అమౌంట్ కూడా అన్ని పేపర్ మీద రాసుకున్నాడు. ఈయనకేం అవసరం అండి? ఇంకేం అవసరం? షూట్ తీసుకెళ్ళాడు, అయిపోయింది, వదిలేస్తాడు. మరి ఇంటికి పిలిపించుకుంటాడా? అన్నం పెడతాడా? ఎదురుగా ఫంక్షన్ జరుగుతుంటే మేమందరం తీసుకెళ్ళి తిని మళ్ళీ ఆయనకి ప్లేట్లో తీసుకొచ్చాం. ఆ రోజు తిన్నాడా? రూమ్లో పడేసాడు. ఈయన శుభ్రం చేశాడు, సత్యన శుభ్రం చేశాడు. ఇవన్నీ మీరు చూడలేక ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వదిలేశారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు ఇది లేదనమాట. ఇప్పుడు ఎప్పుడైతే సాంగ్ వచ్చి ఫేమస్ అయ్యాక ఇప్పుడు వాళ్ళ వైఫ్ రావడం, వాళ్ళు రావడం, అది ఎందుకు డబ్బుల కోసము అట్లా అని చెప్పేసి రావడము. మళ్ళీ తాత కూడా ఎట్లా అంటే ఇతను పేమెంట్ ఇస్తే ఇంట్లో ఇవ్వకుండా బయట వేరే వాళ్ళ దగ్గర దాచుకుని అక్కడి నుంచి తీసుకుంటున్నాడు. అదేంటి తాత నీకు పేమెంట్ ఇచ్చావు, మీ వైఫ్కి ఇవ్వచ్చు కదా అంటే ఆవిడేమనుకుంటుంది, అసలు పేమెంట్ ఇవ్వలేదేమో, వీళ్ళు తినేస్తారేమో మధ్యలో అట్లా అనుకుంటుంది అనమాట. ఇప్పుడు తను ఫేమస్ అయినాక అందరూ వచ్చేసి అమ్మో మా ఆయనకి టయానికి ఫుడ్ పెట్టాలి, అమ్మో మా ఆయన ఇంతసేపు ఉండాలి. ఎక్కడైనా షూట్కి వెళ్ళినా కూడా ప్రొఫెషనల్గా ఉండడు. అంటే షూట్కి వెళ్తాం కదా 5 minutes చల్ అని వాళ్ళని బూతులు తిట్టేస్తాడు, ఇమీడియట్ వచ్చేస్తా అంటాడు. ఇప్పుడు షూటింగ్ వాళ్ళు ఒక పేమెంట్ చెప్తారు, అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాడు, నాకు పేమెంట్ ఎక్కువ ఇస్తేనే చేస్తా లేకపోతే లేదంటాడు. అవతల వాళ్ళు సచ్చినట్టుగా ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తాడు, తినని బ్లేమ్ చేస్తాడు. నువ్వు ఇంత పేమెంట్ అన్నావు కదా, వాళ్ళు ఎందుకు ఎక్కువ ఇస్తున్నారంటే మరి నువ్వు వెళ్ళిపోతున్నానంటే మరి ఎవరైనా ఇంకా అలాగా డిస్టర్బెన్స్ అనమాట. సో ఇవన్నీ భరించలేక మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వనని వీడియోలు చేసిండు, నేను చంపిస్తా అని పెట్టిండు, కొట్టిస్తా అన్నాడు. కొట్టిస్తా అని. నేను షూట్ నుంచి వస్తుంటే వైజాగ్ సత్య అని మనుషులు పెట్టి కొట్టిస్తా, నా సంగతి ఇంకా తెలియదు అనుకుంటా, నేను ఆల్రెడీ మర్డర్ చేసి లోపలికి వెళ్ళినోడిని, పెద్ద విషయం కాదు వైజాగ్ సత్యాన్ని లేపడానికి అంటే మాట్లాడితే నేనే వాళ్ళు కెమెరాలన్నీ కూడా ఆపిచ్చి ఆ సెంటర్లో ఆయన పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నేను వెళ్ళిపోయా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.